తల పైకి ఎత్తు. హ్యాండ్ పెట్టు తోడ మీద. 2 చేతులు ఎదవా. కాలు బెండ్ చేయకు, వెనకిది బెండ్ చేయకుండా నడుచు. లంజింగ్ రావాలా, స్ట్రెంత్ రా. తినాలా, నైట్ పూట బాగా తిని తాగితే పాలు గుడ్లు అవి తింటే బాగుంటుంది. సెల్ ఫోన్లు తగ్గించి, రీల్స్ తగ్గించి ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది అనమాట. హిప్ మీద జంప్ పెట్టుకుని రా, లాంగ్ రా, స్టెప్ వేసుకో, లాంగ్ దుంకు. ఇంకా ఇది లాంగ్ జంప్ చేయడానికి, హై జంప్ చేయడానికి మంచిగా ఉండదు అన్నమాట. రావాలి, జంప్ రావాలి, ఇంకా కొంచెం జంప్ రావాలా. 100 మీటర్లు పోతే ఏమవుతుంది? పద చిన్నగా పరిగెత్తు. డ్రాప్ అవ్వకు, చిన్నగా పరిగెత్తు, స్లోగా పరిగెత్తు. కంటిన్యూ చేయి, పరిగెత్తు అలాగా. హ్యాండ్ మూమెంట్ తీసుకో. లెగ్స్ సైక్లింగ్ రావాలా, గుర్రం పరిగెత్తినట్టు రావాలా. లెగ్స్ గుర్రం అట్లా పరిగెడుతుంది, అట్లా రావాలా. హ్యాండ్ మూమెంట్ శివ. రా, కొంచెం బ్యాక్ తిరుగు. స్ప్రింట్ రా, స్పీడ్ రావాలా. ఉన్న బలంగా పెంచు, స్పీడ్ పెంచు. డ్రాప్ అవ్వు. కానీ బ్యాక్ డిప్స్ చేయి. మాట్లాడుతుంది దాని గురించి. లెగ్స్ అంచుకు పెట్టు. చిన్నగా నిదానంగా వెయిట్ పడాలి హ్యాండ్ మీద. నిదానంగా చేస్తే నిదానంగా. లెగ్ కొంచెం బ్యాక్ పెట్టు. సో హ్యాండ్ చెస్ట్ బాగా పెరగాలంటే, బ్యాక్ బాగా పెరగాలంటే ఇది వస్తుంది అనమాట. వీపు అంతా ఒక షేప్ అవుట్ అవుతుంది బాడీ నిదానంగా. సో ఎంత నిదానంగా అయితే అంత నిదానంగా చేస్తే షేప్ అవుట్ వస్తుంది. సో ఇవి కంటిన్యూగా 2 సెట్స్ చేసుకోవచ్చు నువ్వు. డైలీ ఒక 2 సెట్లు అంటే 30 కానీ 20 కానీ, సో 40 కానీ ఒక 2 సెట్స్. 2 కాళ్ళు అంచుకు పెట్టు శివ, సో డైలీ ఒక 2 సెట్స్ నిదానంగా గ్యాప్ ఇచ్చి కొట్టు. కొంచెం దూరం జరుపు కాళ్ళు. శివ నువ్వే దూరం జరుపు, కొట్టు. చేయాలా. కౌంట్ చేసుకుంటున్నావా? కనీసం ఒక 20 అన్నా వస్తాయి, పెయిన్స్ వస్తాయి. మరి తిరుగు, బ్యాక్ రెడీ చేయి. నిదానంగా, ఎంత నిదానంగా చేస్తే హ్యాండ్ మూమెంట్ బాగా పెరుగుతుంది. హ్యాండ్ ముందు నీకు బలం పెరగాలి హ్యాండ్లో. బెండుగా కిందికి, బెండుగా చేయి. కానీ అట్లనేనా కొట్టేది? చిన్నగా తెగిరాయి మళ్ళీ. అది వద్దురా, తెగుతుంది. తెలుసు నాకు. ఆడు ఇంకొక 2 గేలు రాళ్ళు వేయాలి దాంట్లో. అలకాగా ఉంది వీడికి. చేతులు చక్కగా పెట్టు. రాయి ఆడబెట్టు. ఒక సైడ్ బ్యాలెన్స్డ్ అవుతుంది. చేతులు చక్కగా పెట్టు. బాగా పెట్టేది అంతా అట్లా పెట్టిను. ఏయ్